హాయ్ ఫ్రెండ్స్, నేను సంజయ్. ఈరోజు మనం బూస్ట్ కన్వర్టర్ గురించి తెలుసుకుందాం. ఇది DC టు DC వోల్టేజ్ని స్టెప్ అప్ చేస్తుంది. దీనికి మనం తక్కువ వోల్టేజ్ ఇన్పుట్గా ఇచ్చినప్పుడు, అంటే 5V 3.7V ఇలా ఇచ్చినప్పుడు ఇది ఎక్కువ వోల్టేజ్ అవుట్పుట్ని ఇస్తుంది. అంటే 12V లేదా 24V అలా మార్చుతుంది. కానీ కరెంటుని కొంచెం తగ్గిస్తుంది. దీనికి ఇన్పుట్ టెర్మినల్స్ ప్లస్ మైనస్, అలాగే అవుట్పుట్ టెర్మినల్స్ ప్లస్ మైనస్ కూడా ఇచ్చారు. అలాగే ఒక IC, ఇది వచ్చేసి ఇండక్టర్, ఎనర్జీ స్టోర్ అవ్వడం కోసం. ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నది పొటెన్షియోమీటర్. దీంతో అవుట్పుట్ వోల్టేజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూపిస్తాను. దీన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. అలాగే యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ కార్నర్స్లో ఉన్న 2 కెపాసిటర్స్ ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ని స్మూత్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం 3.7 volts ఉన్న బ్యాటరీని ఇన్పుట్గా ఇచ్చి వోల్టేజ్ చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, 3.75 వచ్చింది అవుట్పుట్ వోల్టేజ్. ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తున్నాం కాబట్టి వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది అప్ టు 40 volts అవుట్పుట్ని ఇచ్చింది. ఇప్పుడు మనం దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసుకున్నాం. వోల్టేజ్ తగ్గుతుంది చూడండి. క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తున్నాం, తగ్గుతుంది. ఇలా మనం అవుట్పుట్ వోల్టేజ్ని అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత వోల్టేజ్ కావాలి అంత వోల్టేజ్ మనం తీసుకోవచ్చు ఇందులో నుంచి. ఇది మళ్ళీ 3.7 volts దగ్గరికి మనం తగ్గించుకున్నాం. ఇది వచ్చేసి స్టెప్ డౌన్ DC టు DC కన్వర్టర్. దీన్ని బక్ కన్వర్టర్ అంటారు. దీన్ని యూజ్ చేసి మనం ఎక్కువ వోల్టేజెస్ని తక్కువ వోల్టేజ్ని మనకు కావాల్సిన వోల్టేజ్గా తగ్గించుకోవడం కోసం వాడతాము. ఇదేమో స్టెప్ అప్ కన్వర్టర్ మాడ్యూల్. ఈ రెండు ఒకేలా ఉంటాయి. రైట్ సైడ్లో ఉన్నది స్టెప్ డౌన్ కన్వర్టర్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది స్టెప్ అప్ కన్వర్టర్. ఈ యారోస్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వోల్టేజ్ డైరెక్షన్ చూపిస్తున్నాయి. వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, స్టెప్ డౌన్ కన్వర్టర్కి వచ్చేసి LM అని ఉంటుంది స్టార్టింగ్లో, స్టెప్ అప్కి ఏమో XL అని ఉంటుంది. వీటికి IC, ఇండక్టర్, ఒక డయోడ్ ఉంటుంది, కెపాసిటర్, అలాగే పొటెన్షియోమీటర్ కూడా ఉంటుంది. దీనికి కూడా అలాగే సేమ్ ఉంటాయి. ఈ స్టెప్ డౌన్ బక్ కన్వర్టర్కి మనం ఇన్పుట్ వోల్టేజ్ హై వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇది లో వోల్టేజే మారుస్తుంది. అంటే 24 వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇది 12V 5V వరకు ఇస్తుంది. ఇది స్టెప్ అప్ మరియు స్టెప్ డౌన్ కన్వర్టర్స్ యొక్క వర్కింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.